మీరు ఎట్లా చూస్తారన్న ఇవాళ సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ రావడం మాకు ఎలాంటిది ఇష్టం లేదు. కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారికి కుల మతాలకు సంబంధం లేకుండా ఎదురు పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ కార్యకర్త వచ్చినా కానీ పనిచేసే నిబద్ధత గల వ్యక్తి. వీడు బా పాటోడు వీడు మన పాటోడు అట్లా చూసే వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి. క్రాడర్ మాత్రం చాలా దెబ్బతిన్నది. ఇది వాస్తవంగా ఎవరు చేసినా ఏ కుట్ర చేసినా కానీ మాత్రం చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. ఇంత దూరం దాకా ఇప్పుడు జైత్యాలు ఉండే ఇన్నెడదాకా సమస్య ఈరోజు హైదరాబాద్ వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం, వేచి చూద్దాం. చాలామంది కార్యకర్తలు వచ్చిర్రు. ఏం జరుగుతుందో చూడాలి, వేచి చూడాలి. అది ఎందుకు అంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ గోడ మీద ఆలన కాకి గోడ మీద ఆలనీయం ఏమన్నారు, మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో వస్తా అన్నా తీసుకుంటా ఉన్నారు, లేకపోతే వీళ్ళే ఏరికోరు తీసుకొచ్చుకుంటా ఉన్నారు? మాకు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత జీవన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఎన్నోళ్ళ నుంచి జీవన్ రెడ్డిని చూస్తున్న గదే చెక్క బల్ల మీద ఉండి రాసుకుంటా ఇస్తూ ఉన్నాడు. నేను జీవన్ రెడ్డి గారి ఇల్లు చూసిన తర్వాత నా హృదయం ద్రవించింది, ఇట్లయింది అట్లయింది అన్నాడు. ఈ రోజు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాడు. చాలా పొరపాటు. సరే తీసుకుంటే తీసుకుండొచ్చు, వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నది, అన్నీ ఉన్నాయి మన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు అనేది అసలు కార్యకర్తలకు అస్సలు అర్థం కావట్లేదు. చాలా విపరీతమైన బాధలు ఉన్నారు కార్యకర్తలు మాత్రం. కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నట్టు ఆయన ఇవాళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఉండదండి. మేము 10 సంవత్సరాలు జెండాలు మోసి 15 నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక 35-40 ఇయర్స్ నేను ఓట్లేసిన. ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 16 సంవత్సరాలకు ఓటు వినియోగించుకున్నప్పటి నుంచి నేను ఓటేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. నేను ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తిని నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాలు జెండాలు మోసి మా గవర్నమెంట్ లేకుండా మాకు ఏది లేకుండా మాకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు సంజయ్ని తీసుకున్నారు, మాకు సమాధానం చెప్పాలి కదా. ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మీకు గిది అనేది మేము పదవులు ఆశించలేదు కదా. మా నాయకుడు పదవులు ఆశించలేదు, ఎప్పుడు కూడా ఆశించలేదు. నాకు ఈ పదవిగా ఆ పదవిగా అసలే ఆశించలేదు. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి దగ్గరికి పోయి అడగలేదు. అట్లాంటి నాయకుడిని మీరు ఈరోజు మాత్రం చాలా బాధలకు నెట్టేసారు. వాస్తవంగా మాట్లాడాలంటే కూడా హృదయం ద్రవించిపోతుంది. అంతా ఇది అనిపిస్తుంది. కష్టపడ్డాం, గుర్తించట్లేదు, వాస్తవంగా గుర్తించట్లేదు. ఈ ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు కనబడతలేదు. జీవన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వచ్చే చెక్క బల్లను చూసి అతను అట్లా మాట్లాడిండు. ఇవే చెక్క బల్లలు ఉన్నాయి, జీవన్ రెడ్డి దగ్గర ఏం లేదు, ఇల్లు గిట్లుంది గట్లుంది అని మా జైత్యాలని చెప్పారు మీటింగ్లా. ఇప్పుడు ఆయన గుర్తు రావట్లేదు. అది పవర్ వచ్చింది అంతే, మారిండు మనిషి అంతే కదా. పక్కా మారిండు. వాస్తవంగా జైత్యాలకు వచ్చి ఎప్పుడైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు సరే తీసుకుంటా కనీసం మా నాయకునికి అయితే సమాచారం ఇవ్వాలి కదా. మరి ఇట్లుంది జీవనన్న విషయం ఇది, మరి అతను ఉన్నారు, మరి మనకు కావాలి, మరి విషయం ఏంది ఏం కథ అని అయితే చెప్పి చేర్చుకోవాలి. సీనియర్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అన్యాయం నడిచే దిశగా నడుస్తుంది. అన్యాయం జరిగింది, ముమ్మాటికి జరిగింది. సరేనండి, ఇప్పుడు ఈయన మనం మాట్లాడుకుందాం. సరే ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వచ్చిన కూడా మా ఎమ్మెల్యే ఉన్నారు. సరే నామినేట్ పోస్ట్ ఉంటాయి. రేపు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి, ఎంపీటీస్ ఉంటాయి, మండల్ ఉంటుంది, జెడ్పీటీస్ ఉంటుంది. ఎవరు ఇస్తారు చెప్పండి? మాకు అన్యాయం జరిగినట్టే కదా. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త అన్యాయం జరుగుతుంది కదా, అక్కడ జరుగుతలేదా? ఆలోచించండి మీరు కూడా. దేని పరంగా చూసినా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన నేను చెప్పిన మాట ఆయన క్యాడర్ ఉంటుంది, మరి మేము ఎటు పోవాలి? ఎటు పోతుంది? ఎవరికి ఇస్తారు? అవును అంతే, అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మరి జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వారి పదవికి విరమణ చేసుకోండి, మరి వేరే పార్టీలోకి వెళ్తాడా ఏంటి? జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు పదవులకు ఆశపడలేదు. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే, నాకు కనీసం నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పార్టీని పట్టుకొని ఉన్నా, కనీసం మన కాంగ్రెస్ పార్టీ ఎక్కలేనప్పుడు కూడా నేను పార్టీతోనే ఉన్నా, ఇంత నిబద్ధతగా పనిచేసిన నాకు ఒక్క ముచ్చట సమాచారం ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యే గారిని చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతుండు. ఏం చెప్తాను ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే ఇదే, ఆయనకు స్థానం అవసరం లేదు. మాకు పార్టీలు పగ్గాలకు ఏదో తాపత్రయాలు ఇది ఇట్లా చేస్తే మాకు పదవుల కోసం మాత్రం వెంపలాడే వ్యక్తి కాదు, కార్యకర్తలు కూడా కారు. వాస్తవంగా కార్యకర్తలకు నాయకునికి బాగా చాలా విపరీతమైన ఇది ఉన్నది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు వారు కూడా వచ్చారు. అవును, నిన్న ఇద్దరు ప్రభుత్వ విపులు వచ్చిండు. ఆది శ్రీనివాస్ గారు, మన వడ్డూరు లక్ష్మణ్ కుమారు, శ్రీధర్ బాబు గారు కూడా మా మంత్రి గారు వాళ్ళు వచ్చిర్రు. కాకపోతే విషయం ఏంటంటే ఆ రోజు కూడా కాలేదు. ఆయన ఇనే వ్యక్తి కాదు నాకు తెలిసిన మట్టుకు. ఏం జరుగుతుందో చూద్దాం, సాయంత్రం వరకు అయితే ఏం జరుగుతున్నది చూడాలి. ఏంటి అంటే మీ కార్యకర్తలు మీరేం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ వారికి ఏదైతే మీరు గౌరవించే పదవి రాకపోతే నిజంగానే రాజీనామా చేసే అంశం ఉంటుందా? జీవన్ రెడ్డి ఏ సైడ్ ఉంటే మేము అక్కడనే ఉంటామే. జీవన్ రెడ్డి పార్టీలో ఉంటే పార్టీలో ఉంటాం, లేదు అంటే ఏం చేద్దాం అనేది అంత సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. కార్యకర్తలు చెప్పండి. కార్యకర్తలు నిర్ణయం తీసుకుని జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని?
దీన్ని మేము బాగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తగా. ఏం చెప్తారు అంటే ఎందుకోసము ఇలా ఎందుకు అర్థమవుతలేదు, ఎందుకు ఏం అవసరం తీసుకోడు. 15-20 సంవత్సరాల నుండి కష్టపడ్డాం కార్యకర్తలం, ఎందుకు తీసుకున్నాడు? కార్యకర్తలను తెలుసుకోవాలి, తీసుకోవాలన్నా ఎమ్మెల్సీని తెలుసుకోవాలి, అందరినీ అభిప్రాయం తీసుకున్నాకనే చేర్చుకునేది ఉండే. మేము అందరం వ్యతిరేకిస్తున్నాం దీని గురించి. ఎందుకంటే అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ జీవన్ రెడ్డి గారు కానీ మీకు సీనియర్ కార్యకర్తలకు కానీ చెప్పలేదు. ఎవరికి చెప్పలేరు, తీసుకోండి అవసరం వ్యతిరేకిస్తాం, సమర్థించాం. ఎందుకు అవసరం లేదు, ఆయన ఏం అవసరం, మనకి ఏం తక్కువ ఉంది, ఇప్పుడు మెజార్టీ తక్కువ ఉందా, ఎందుకు కార్యకర్తలు లేరా జగిత్యాలలో, ఏది తక్కువ ఉంది? మాకు మంచి సీనియర్ నాయకుడు, గెలుపోవడం సహజం, గెలిచినా ఓడిపోయినా మాకు ప్రజల కోసం ప్రజల మనిషి జీవన్ రెడ్డి, అందుకోసమే వ్యతిరేకిస్తున్నాం. మాకు జీవన్ రెడ్డి కావాలి. ఒకవేళ జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తే పరిస్థితి ఏంది అక్కడ జగిత్యాలలో? జగిత్యాల కాంగ్రెస్ రెండు ఉమ్మడి జిల్లాలనే జీరో అవుతుంది కాంగ్రెస్. ఒకవేళ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే ఉమ్మడి జిల్లాలనే జీరో అవుతుంది కాంగ్రెస్ పార్టీ.